ఓకే ఎంజాయ్. హాయ్. వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుందో చూడవచ్చు మీరు. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ సమ్మర్ సీజన్లో సరదాగా మారేడుమిల్లి వెళ్దామని మన కోనసీమ నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. చూద్దాం, ముందుకు వెళ్ళిన తర్వాత మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో ఈ బ్లాగ్లో చూద్దామండి. మన జర్నీ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిందండి. రాజమండ్రి నుంచి చాలా దూరం వచ్చేసాం. ఈ రోడ్ జర్నీ ఎలా ఉందో చూడండి. అంటే కోరుకొండ దాటిన తర్వాత కొంత ఏరియాకి వచ్చాం. ఇక్కడ అటువైపు ఇటువైపు చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి బాగా ఎండ ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడి నుంచే చెట్లు స్టార్ట్ అయినాయన్నమాట. కొంచెం నీడగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మీకు షూట్ చేస్తున్నాను. ముందుకెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంది, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది పోలవరం జిల్లా సరిహద్దు ప్రారంభం. ఇదంతా పోలవరం జిల్లా స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వచ్చిందండి. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నిర్మూలిద్దాం. అటవీ శాఖ తనిఖీ కేంద్రం రంపచోడవరం డివిజన్ అంటే చూడొచ్చు. ఎండ ఎక్కువగా ఉంది కానీ బట్ ఏంటంటే చెట్లు చూసినప్పుడు కొంచెం ఏదో హ్యాపీనెస్ అన్నమాట. ఇక్కడ జీడి పంటకు కూడా ఫేమస్ అనుకుంటా. ఎక్కువగా జీడి తోటలు ఎక్కువగా ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి. ఇక్కడ జీడి రేటు కూడా తక్కువ రేటుకు ఉంటుందేమో మరి. ఇదంతా చెట్లు ఉండే ప్రాంతమే మీరు చూడొచ్చు. ఇక్కడ పనసకాయలు ఉన్నాయండి. రేట్లు ఇలాగే తెలియదు కానీ చాలా ఉన్నాయి. ఏంటి సంవత్సరం చేస్తారండి అమ్మా? ప్రతి సంవత్సరం పండుగ చేస్తాం, గంగదే పండుగ. తీసుకో. చింతపండు తక్కువ రేట్ అమ్మ ఇక్కడ కేజీయా? కేజీ 130. చింతపండు వచ్చి కేజీ 130. ఇంకా తగ్గుతుందమ్మ రేటు. ఎంత ఇస్తారా లాస్ట్? ఏంటమ్మ గంగాదేవి పండుగ చేస్తారా? ఇక్కడ గంగాదేవి పండుగ అంట. ఎవరండి ఇది? చిన్నూరా? ఓకే. ఇక్కడ ఏదో కృష్ణ రిసార్ట్ అని దేవరాతిగూడెం అని ఒక ఏరియా అన్నమాట. ఈ చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఇవి చాలా ఓల్డ్ వృక్షాలు అన్నమాట. మామిడి పళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ మామిడి చెట్లే. ఈ రోజంతా మీకు మారేడుమిల్లి జర్నీ అంతా చూపిస్తానండి. కానీ హీట్ చాలా ఉంది. ఇలాగే ఉంటుంది జర్నీ. ఇంకేమైనా స్పెషల్గా ఏమైనా ఉంటే కనుక చూద్దాం. చింత చెట్లు ఎక్కువగా ఉన్నాయి అటువైపు ఇటువైపు. దూరంగా అంతా మనకి ఫారెస్ట్, అదే కొండలే. శుద్ధగుమ్ము అనే ఊరు వచ్చింది మరి. ఇక్కడ ఏం అమ్ముతున్నారు? జీడిపళ్ళు, పనసకాయలు. చాలా దూరం అయితే వచ్చేసాం మనం. సమ్మర్ సీజన్లో ఫారెస్ట్ ఏరియాలో జర్నీ ఎలా ఉంటుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ. ఇది కొత్త ప్లేస్కి వచ్చేటప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంటుంది కదా మనకి. అందుకే ఇలా ఉంది. ఈ రోడ్డుకు అనుకుని చాలా మంది ప్రజలు అక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. ఆల్రెడీ ఒక చోట మనం ఆపాము, మళ్ళీ ఇక్కడ కూడా ఆపుతున్నారు. వీళ్ళు
కానీ ఇక్కడ మనం ఆగలేదు, ఇందాక ఆగాం కదా. ఇక్కడ ఒక టెంపుల్ చాలా ఫేమస్ అట, ఒకసారి చూడొచ్చు. ఈ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అన్నమాట. గుడి ఈ గడి బాపనమ్మ అమ్మవారి దేవస్థానం ఇది. చాలామంది మారేడుమిల్లి వచ్చిన వాళ్ళు ప్రతి భక్తులు పర్యాటకులు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీ గడి బాపనమ్మ అమ్మవారి దేవస్థానం, చీతపల్లి గ్రామం. ఇదంతా రంపచోడవరం మండలంలోకి వస్తుంది. చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. చాలామంది ఇక్కడ రిలాక్స్ అవ్వి భోజనాలు అవి ఇక్కడ చేస్తూ ఉంటారు. చూసారు కదా, కొంతమంది అలా కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, సెంటర్ వచ్చింది. ఇది లంబసింగి ఇలా వెళ్ళాలండి మనం, 134 కిలోమీటర్లు. బ్యాక్ సైడ్కి వెళ్ళాలి, వీలైతే వెనక్కి వచ్చినప్పుడు వెళ్దాం. ఇక్కడ ఈ జలపాతం ఒకటి ఇలా వస్తుందండి. చాలామంది ఇక్కడ ఈ జలపాతాల్లో స్నానం చేస్తుంటారు. మనం కూడా వెళ్దాం వీలైతే అక్కడికి ఒకసారి. మనం చాలా దూరం జర్నీ చేసాం ఈ మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాన్ని చూద్దామని. కొంత దూరం వచ్చినప్పటికి ఇక్కడ ఒక జలపాతం అంటే వాటర్ ప్రవహిస్తున్న ప్లేస్ మాట. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే కూల్ అవుతుంది కాబట్టి. చాలామంది పర్యాటకులు ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మనం కూడా ఆ ప్లేస్కి వెళ్దాం. ఇలా అందరూ అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తున్నారు. ఆ ప్లేస్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్దాం మనం కూడా. ఈ పక్కన నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, అసలు వర్షాకాలం అయితే అద్భుతంగా ఉంటుంది మట్టి ఇదంతా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మనం అక్కడికి వెళ్దాం, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. చూడండి వీళ్ళందరూ ఇక్కడ స్నానం చేస్తున్నారు. కార్లు బైక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి సరదాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ప్రస్తుతం మారేడుమిల్లి లొకేషన్ చూద్దామని ఈ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, అంటే మరి ఏరు వాటర్ ప్రవహిస్తున్న ప్రాంతం అన్నమాట. ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ జలపాతంలో స్నానం ఆచరిస్తున్నారు చాలామంది ప్రజలు. ఒకసారి కిందకి వెళ్ళి ఇక్కడ ఏముందో తెలుసుకోవచ్చు మనం. దీన్ని ఏమంటారు ఈ జలపాతాన్ని? సీతపల్లి కాలువ. ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఎక్కువ జనం ఉంటారా? అప్పుడు ఎక్కువ వాటర్ వస్తుందా? ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, కానీ వర్షాకాలం ఇంకా బాగుంటుంది. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. ఎటు వెళ్ళాలి మేము వెళ్ళాలంటే కిందకి? ఇలా సీతపల్లి కాలువ, సీతపల్లి వాగంట. చూసారు కదా, ఇక్కడ సీతపల్లి వాగంట. చాలామంది పర్యాటకులు ఇక్కడ ఆగుతూ ఉంటారు. ఒకసారి మనం కూడా వెళ్దాం. వాటర్ ఎక్కడ పడుతుందా అని చూస్తున్నారండి. మనం కూడా వెళ్ళిపోదాం. ప్రజెంట్ సీతపల్లి వాగులో ఉన్నాం. చాలామంది ప్రజలు ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. అసలు మనం కూడా ఈ వాటర్లో సరదాగా స్నానం చేయాలనిపిస్తుంది. అంటే వీడియో అంతా షూట్ చేయాలి కాబట్టి మీకు మిగతా షూట్ చేయవలసిన ప్లేస్లో ఆగిపోతాయని ఇక్కడ ఆగట్లేదు. ఒకసారి ఇలా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది చూడొచ్చు. సీతపల్లి వాగ్ భలే ఉంది. చాలామంది ప్రజలు ఉన్నారు. అందరినీ షూట్ చేయకూడదని కొంతమంది షూట్ చేయట్లేదు. చూసారు కదా, అసలు జన సందోహం. భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అయితేనే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వస్తే మీరు కూడా చూడొచ్చు ఈ సీతపల్లి వాగు ఏ విధంగా ఉందనేది. అసలు సరదాగా సమ్మర్లో ఈ ప్లేస్కి వస్తే సరదాగా ఉందన్నమాట. చూద్దాం మీకు ఎలా ఉంటుంది ఈ లొకేషను. వర్షాకాలం అయితే ఇదంతా ఫ్లోటింగ్ అన్నమాట, వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది. ఇదే సీతపల్లి వాగ్. వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుందో చూడవచ్చు మీరు.
ఇక్కడ ఒక పార్క్ ఉందండి, హై పోలవరం టూరిజం పార్క్ అన్నమాట. లోపలికి వెళ్ళాలంటే 20 రూపాయల టికెట్ అండి. 20 రూపాయల టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్దాం. ఏముంటాయి మరి ఇక్కడ. లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక గుహ లాంటిది ఏర్పాటు చేశారు. టికెట్ వచ్చి 20 రూపాయలట. ఏముంటాయమ్మా ఇక్కడ చూడవాలి? పార్క్ అండి, పక్కన బాగుందండి, పిల్లలు ఆడుకునే పెద్దోళ్ళు పార్క్ పిల్లలు ఆడుకోవడానికి అంతే. ఎంతసేపు ఉంటుంది ఇది టికెట్? సాయంత్రం 5 గంటల వరకు. ఓకే. ఈ సీతపల్లి వాగు చూద్దామని వెళ్తుంటే ఇక్కడ ఒక పార్క్ ఉందండి. ఈ పార్క్ వచ్చి 20 రూపీస్ టికెట్. మనం 2 టికెట్లు తీసుకున్నాం. ఇక్కడ గిరిజనులు సాంప్రదాయాన్ని చూపిస్తున్నట్టు కొన్ని బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు. ఇలా లోపలికి వెళ్తే మనకి ఒక చిన్న పార్కు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా గేమ్స్, ఫుడ్ ఏదైనా తినాలంటే ఇక్కడ తినొచ్చు. ఒకసారి ఇక్కడ వాగు ఉందంట, వాగు దగ్గరికి వెళ్దాం. ఆ పార్క్లోకి ఎంటర్ అవుదాం మనం. చూసారు, చిన్న చిన్న హట్స్ ఏర్పాటు చేశారు, బాగున్నాయి. ఫైనల్ అయితే మనం వాగు దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చాలామంది ప్రజలు ఈ సమ్మర్కి తట్టుకోలేక స్విమ్ చేస్తున్నారన్నమాట. చూద్దాం, మనం కూడా వెళ్దాం లోపలికి వెళ్ళి మనం కూడా స్నానం చేద్దాం. భలే ఉందండి, అసలు చాలా నీట్గా ఉంది. బయట అంతా ఇప్పుడు వరకు ఈ ఎండలో తిరిగి వచ్చాం కదా, ఇప్పుడైతే మనం పిల్లలతోటి పెద్దలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, మనం కూడా లోపలికి వెళ్దాం. సీతపల్లి వాగు దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అసలు బయట అయితే చాలా విపరీతమైన ఎండ. ఆ ఎండను తట్టుకోలేక చాలామంది ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అంతా కలిసి. అసలు ఇది వర్షాకాలం అయితే మనం ఇలా కూడా వెళ్ళడానికి ఉండదు, నడవడానికి కూడా అవకాశం ఉండదు. చూసారు కదా, ఇప్పుడైతే సరదాగా ఉంది. ఇలా ఉంటే రోజంతా ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంది. చూద్దాం, ఇంకా ఫ్లోటింగ్ ఇలా వస్తూనే ఉంటుంది అన్నమాట సమ్మర్ అయినా కానీ. భలే సరదాగా ఉంది. చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. మనం కూడా కొంచెం సేపు లోపలికి వెళ్దాం. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? అలా కాదరా, ఏ ఊరి నుంచి వచ్చారనరా? అంటే దగ్గరేనా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? 3 కిలోమీటర్లు ఉండిద్దండి. అంతే. వీళ్ళు చోడవరం నుంచి వచ్చారంట వీళ్ళందరూ. బాగుంది, భలే ఉంది ఇక్కడ. హ్యాపీగా ఉంది, సరదాగా ఉంది. చూసారు కదా, సమ్మర్ అంత బయట విపరీతమైన ఎండలైనా కానీ ఈ సీతపల్లి వాగులో చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఆ మారేడుమిల్లి వస్తే కనుక ఈ సీతపల్లి వాగులో సరదాగా ఎంజాయ్ చేయండి. సమ్మర్ ఇదే టైము. సరదాగా ఈవినింగ్ వరకు ఇలా స్నానం చేసి ఇక్కడ దగ్గరలోనే బొంగు చికెన్ ఉంటుందంట. వీలైతే అది కూడా చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. ఈ సీతపల్లి వాగు ఏ విధంగా ఉంటుందో చూడవచ్చు మనం. అసలు భలే ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ. ఇప్పుడే బట్టలు తడిసిపోతాయని చూస్తున్నాను కానీ నేను కూడా స్నానం చేయాలనిపిస్తుంది. ఓకే, వీళ్ళు కూడా చూద్దాం. ఓకే, ఈ పిల్లలు చూసారా, భలే ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఇక్కడికి వేరే ప్రాంతాల నుంచి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళనే కాదు, వాళ్ళందరూ చూడొచ్చు ఎంత జనం ఉన్నారు ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? జగ్గంపేట. ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? 50 ఉంటుందా? ఓకే, జగ్గంపేట నుంచి వచ్చారు మాట వీళ్ళందరూ. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారు. కొంతమంది భోజనాలు కూడా తెచ్చుకుని ఇక్కడే తింటున్నారు అన్నమాట. చూడొచ్చు. భలే ఉందండి ఇక్కడ. వాటర్ ఫ్లో అవుతుంటే ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఇలాగే కదా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి. ఇదిగో
పడిపోతావు, పట్టుకో. సీతపల్లి వాగు దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా మంది ప్రజలు చూశారు కదా, వెనకాలంతా సమ్మర్ అయినా కానీ ఎండను తట్టుకోవడానికి ఇలా వచ్చి సరదాగా స్విమ్ చేస్తున్నారు. మనం కూడా మన ఫ్యామిలీతో ఇలా వస్తే ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో, మరి ఎక్కడి నుంచి వచ్చారో మీరు? రంపచోడవరం నుంచి వచ్చారండి వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ అన్నమాట. ఇలానే కాదు, ఆ బ్యాక్ సైడ్ అంతా చూడండి చాలా మంది ఇలా స్విమ్ చేస్తున్నారు. అది వాళ్ళు కూడా వచ్చారంట, వాళ్ళని కూడా చూపించి. ఏ ఊరమ్మా మీది? గోకవరం. వీళ్ళందరూ అంటే ఒక ప్రాంతం నుంచి కాదు, చాలా ప్రాంతాల నుంచి ఇలా వస్తూ ఉంటారు అన్నమాట. సరదాగా ఉంది. వీళ్ళందరినీ చూస్తే నాకు కూడా ఇక్కడ సరదాగా ఇక్కడ ఉండిపోయి సాయంత్రం వరకు ఇలా స్నానం చేయాలని ఉంది. కానీ ఇక్కడ రంప వాటర్ ఫాల్స్, అలాగే దగ్గరలో మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయంట. అవన్నీ చూద్దాం. ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏ విధంగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. వీళ్ళు కూడా లోకల్ నుంచి వచ్చారన్నమాట. లోకలే. వాళ్ళ బ్యాక్ సైడ్లో ఉండే వాళ్ళందరూ చూడండి ఒకసారి. ఓకే, చూద్దాం ఎలా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారనేది చూడొచ్చు. హాయ్, సరదాగా ఉంది వీళ్ళకి కూడా. ఓకే, మీది మిలియన్కి వెళ్ళిపోవాలి. ఇంకా వీళ్ళు కూడా చూడండి చాలా దూరం, చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు అన్నమాట. చూడండి బోల్డ్ జనం. ఇప్పటి వరకు సీతపల్లి వాగులో మనం ఇక్కడ ఈ వాగు ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు చూపించడం జరిగింది. ముందుకెళ్దామంటే అక్కడ రంప వాటర్ ఫాల్స్, అలాగే మారేడుమిల్లి బొంగులు చికెను, అలాగే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట. అవన్నీ ఏ విధంగా ఉన్నాయో ముందుకెళ్తారు చూద్దాం. హాయ్, బాయ్. సీతపల్లి వాక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం. సీతపల్లి వాక్ పార్క్ అంటే ఇదంతా. మన జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. రంపచోడవరం శ్రీ వెంకటేశ్వరం పైన ఉన్నట్టుందండి. ఫేమస్ అంట టెంపుల్ కూడా. పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంటండి, చాలా ఫేమస్ అట. ఎప్పుడైనా వస్తే చూద్దాం. ఆ పైన ఉంది. ఓకే, చాలా దూరం వచ్చాం. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు, ఒకసారి చూడొచ్చు. ఆటోలు చాలా పెట్టున్నాయి రోడ్డు పక్కన. అయితే మాత్రం ఎందుకు ఇలా ఉన్నారా అని చూస్తున్నాను నేనైతే. ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. ఏమంటే ఇక్కడ ఏముంది, ఎంత జనం ఉన్నారు? మీటింగ్ జరుగుతుందా? ఎక్కడ లోపల? ఇక్కడ ఎంత జనం ఉన్నారేంటండి? ఇక్కడ ఎంత జనం ఉన్నారేంటి? 3 days వేల ఉత్సవాలని ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ రోజు నుండి స్టార్ట్ అన్నమాట. ఇప్పుడు ఉందా, జరుగుతున్నాయా? కొద్దిసేపు స్టార్ట్ అవుతుంది. అంటే గిరిజనులు వేస్తారా నృత్యాలు అయ్యి? నృత్యాలు అయ్యాను. ఎక్కడండి? ఎక్కడ? కాలేజ్ గ్రౌండ్లో, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్. అక్కడేనా? అందుకు వచ్చారు వీళ్ళు అందరూ? ఓకే. ర్యాలీ ఇక్కడి నుంచా? యాక్చువల్గా ఇక్కడ రేలా ఉత్సవాల ప్రోగ్రాం జరుగుతుందంటండి. ఇక్కడ గిరిజన సంచార వైద్యశాల ఆ కార్యక్రమం అయితే ఉందని చాలామంది చెప్తున్నారు. చూద్దాం, మనం కూడా ఆ ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడొచ్చు. చాలా ప్రాంతాల నుంచి వచ్చారండి. చూసారు కదా, వీళ్ళందరూ రేలా ఉత్సవాలకు వచ్చిన గిరిజనులే. ఇవి చాలా ప్రాంతాల నుంచి వచ్చారండి. లోపలికి వెళ్దాం.
ఇక్కడ రేలా ఉత్సవాలు జరుగుతున్నాయంట. అవి కూడా చుట్టుపక్కల చాలామంది ఆదివాసులు వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారన్నమాట. ఇది చూడడానికి చాలా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి వాళ్ళని ఏ విధంగా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయో అనేది చాలామంది చూస్తారు. బట్ మనం కూడా ఈ రేలా ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు చూసేద్దామండి. ఒక 3 days ఉంటాయంట, సండే, మండే, ట్యూస్డే. ఈ 3 రోజుల్లో మీకు మ్యాక్సిమం అవకాశం ఉంటే వాళ్ళ ఏ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మీకు చూపిస్తాను. రేలా ఉత్సవాలకు సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది గిరిజనులు వచ్చి వాళ్ళ సాంప్రదాయాలను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. దానికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. దానికి కంటిన్యూస్ పార్ట్ ఇప్పుడు మొదలవుతుంది. ముందుకెళ్ళిపోతే మనకి ఈ రంప వాటర్ ఫాల్స్ ఉంటాయంట. ఇక్కడ చూడడానికి మెయిన్ అవే ఉంటాయేమో, చూద్దాం, ముందుకెళ్దాం. కొండలు మాత్రం అద్భుతంగా కనిపిస్తున్నాయండి. అసలు అడ్వెంచర్ జర్నీ మాట, చాలా అందంగా ఉంది. రోడ్లు కూడా బాగున్నాయి. సరదాగా అడ్వెంచర్ చేయాలంటే ఇలా ఈ ప్లేస్కి వస్తే బాగుంటుంది. ఆ కొండలు చూడండి ఎంత. మన సైడు కోనసీమ అంటే కొబ్బరి చెట్లకు ఫేమస్ అన్నమాట. కొబ్బరి చెట్లు, గోదావరి ఉంటాయి. ఈ రంపచోడవరం, మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లొకేషన్ చూడండి, ఎక్కడో చూసినట్టున్నాం. ఇది చాలా వైరల్ అయిన ప్లేస్ కోసం. ఇది కాలువ మీద వాటర్ వెళ్ళేది కదా, చాలామంది పెట్టారు. బట్ ఇప్పుడు వాటర్ లేదు అక్కడ. అసలు అద్భుతం అండి. ఈ లొకేషన్ మాత్రం వర్ణించాలంటే వర్ణాతీతం. ఎటు చూసిన కొండల వరుసలో. అసలు ఇది చూడండి, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్లేస్కి వస్తే. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది జీవితాంతం, అంత అద్భుతంగా ఉంది. చూడండి ఎంతలా ఉన్నదో లొకేషన్ వచ్చి. రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళే లొకేషన్ మాత్రం చల్లగా ఉందండి. ఇప్పుడు దాకా ఎండ వచ్చింది కదా, అసలు ఇప్పుడు చూడండి ఆ కొండ వరుసలు చాలా ఉన్నాయండి. కొండల వరుసలు మీకు కనిపిస్తున్నాయి లేదా కానీ భలే ఉంది. ఆ బ్యాక్ సైడ్ అంతా చూడండి ఒకసారి, చాలా బాగుంది. కూల్ అయిపోయింది క్లైమేట్ అంతానే, ఏదో తెలియని అనుభూతి మాట. ఒకసారి ముందుకెళ్ళిపోదాం. ఈ రంప వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఎలా వెళ్ళాలంట వాటర్ ఫాల్స్కి చూద్దాం. లొకేషన్ మాత్రం అద్భుతం అండి. అసలు ఇక్కడ నుంచి చూడండి, అసలు ఏమి ఉందండి బాబు. అయ్యో బాబోయ్ ఎంత బాగుందో. అసలు తాడి చెట్లు, కొండలు, ఏదో తెలియని అనుభూతి అన్నమాట. చూడండి ఎంత బాగుంది లొకేషన్ వచ్చి. అసలు వర్షాకాలంలో ఇలాంటి ప్లేస్కి వస్తే వర్ణించలేమన్నమాట, అంత బాగుంది. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూసేయండి. ఇదంతా రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళే లొకేషనే. చాలా కూల్ అయిపోయిందండి క్లైమేట్ అయితే. ఇప్పుడు వరకు ఎండ, అసలు మొత్తం మారిపోయింది క్లైమేట్ అంతా. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. ఒక చిన్న టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. ఇది కొత్తగా ఉందండి రంప వాటర్ ఫాల్స్. అయితే నేను ఎప్పుడు రాలేదు. చూడండి ఎంత బాగుందో లొకేషన్స్. అద్భుతంగా ఉంది లొకేషన్ వచ్చి. చాలా కూల్ వెదర్.
ఇక్కడ చాలామంది కార్లు వెయిట్ చేస్తున్నాయంటే ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉండి ఉంటాయి, లేకపోతే ఏదైనా ఉండి ఉంటుంది. ఇదే అనుకుంటా ప్లేస్. ఇక్కడ అయితే కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ పక్కటే. ఇక్కడ కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ క్లైమేట్ అయితే చల్లగా ఉందండి, మీరు చూడొచ్చు. మార్నింగ్ మనం సీతపల్లి దార వాటర్ ఫాల్ దగ్గర కంటే ఇక్కడ కూల్గా ఉంది. ఫైనల్గా ఈ ఎండలో జర్నీ చేసి రంపా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామండి. వచ్చే దారిలో క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. మామూలుగా అయితే యాక్చువల్గా బాగా ఎండగా ఉంది, బట్ ఇక్కడైతే కూల్ క్లైమేట్ అన్నమాట. ఒకసారి రంపా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ రంపచోడవరం అమృతధార స్వర్ణధార వాటర్ ఫాల్స్ మ్యాప్ ఒకటి ఉంది, ఒకసారి చూడండి. జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అలాగే అమృతధార స్వర్ణధార వాటర్ ఫాల్స్ ఒకటి, జంగిల్ స్టార్ క్యాంపెయినింగ్ సైట్, నందనవనం అభయారణ్య ఏకో టూరిజం కాంప్లెక్స్ రంపచోడవరం, వాలి సుగ్రీవ వనమౌలిక సంరక్షణ ప్రదేశం, రంపా వాటర్ ఫాల్స్, భూపతిపాలెం ప్రాజెక్ట్. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయన్నమాట, అవి చూడొచ్చు ఏ విధంగా ఉందో. రంపా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అప్పుడే కూల్ క్లైమేట్ స్టార్ట్ అయిపోయింది. అందుకే చాలామంది సమ్మర్ సీజన్లో ఎక్కువ మంది రావడానికి ఏంటంటే క్లైమేట్ కూల్గా ఉంటుందని. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. వర్షాకాలం వస్తే వింటర్ సీజన్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటా, బట్ ఇప్పుడు ప్రజెంట్ తక్కువగా ఉంది. చూడొచ్చు ఆ రాళ్ళ కింద నుంచి వాటర్ ప్రవహిస్తుంది, బట్ ఏంటంటే తక్కువ వాటర్ వస్తుంది ఇప్పుడైతే. ఆ ప్రదేశం అంతా చూడండి ఒకసారి, భలే ఉందండి క్లైమేట్ అయితే. ఒక 15 minutes జర్నీ ఉంటుందండి ఇక్కడ నుంచి. ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అనుకుంటా. అమ్మా చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్నట్టుంది. అమ్మా చాలా దూరం పైకి ఎక్కాం, ఆయేసి వస్తుంది. ఈ కొండ ఎక్కలేకపోతున్నాం. ఈ మెట్లు ఇంకా ఉన్నాయి, చాలా మెట్లు ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఓకే, సోమేశ్వరం రామచంద్రాపురం. హాయ్, మనవాడు సింగిల్గా ఒంటరిగా కూర్చుని ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. వాటర్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది. వాటర్ స్టార్ట్ అయిందండి ఇక్కడి నుంచో, బాగుంది. వాటర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి, ఇలా వస్తూ ఉంటుంది వాటర్. రంపచోడవరంలో ఏం చూద్దామని వచ్చారు సార్? వాక్
చూడండి ఇక్కడ ఒక దారి వస్తుంది. చాలా దూరం వచ్చాం, ఇక ఎక్కలా పోతున్నాం అన్నమాట. ఇల్లు వచ్చేస్తున్నారు వీళ్ళందరూ. అలాగేనమ్మా, అలాగే వీళ్ళందరూ ఇల్లు వచ్చేస్తున్నారు పైకి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి. ఫైనల్గా కొంత దూరం అయితే వచ్చేసాం. చాలా మంది ప్రజలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు అందరూ? ధర్మవరం అన్న, ధర్మవరం నుంచి. ధర్మవరం అంటే ఎక్కడది? అది వెస్ట్ గోదావరి కొవ్వూరు పక్కన. అవర్ ఫస్ట్ గెట్ టుగెదర్. చల్లగా ఉంది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంది. 12 ఇయర్స్ తర్వాత మేమందరం స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఈ రంపలో గెట్ టుగెదర్ అయ్యాం. ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం బాగా ఎంజాయ్ చేసాం. గెట్ టుగెదర్ పెట్టుకుని అందుకు అలాగే చిల్ల వరకు ఇక్కడికి చాలా మంది మా ఫ్రెండ్స్ రాలేకపోయారు. వాళ్ళ మేము చాలా మిస్ అవుతున్నాం. రాష్ట్రం అంతా వేడితో ఉట్టుడికిపోతుంటే రంప వాటర్ ఫాల్స్ మాత్రం చల్లగా ఏసీలా ఉంది. చూసారు కదా, వీళ్ళందరూ ధర్మవరం నుంచి వచ్చారండి, వెస్ట్ గోదావరి. ఓకే, ఎంజాయ్. ఇక్కడైతే చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. చూసారు కదా, వీళ్ళందరూ చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. చూడొచ్చు, ఇదే రంప వాటర్ ఫాల్స్. చూసారు కదా, చాలా మంది పర్యాటకులు వచ్చారు ఈ ప్రాంతానికి. కానీ వాటర్ అయితే కొంచెమే పడుతుంది. మీరు చూడొచ్చు ఏ విధంగా పడుతుందో. కూడా ఫైనల్గా మనం కోనసీమ నుంచి ఇక్కడ రంప వాటర్ ఫాల్ చూడడానికి అయితే వచ్చాం. మధ్యలో చాలా లొకేషన్స్ అయితే మీకు చూపించడం జరిగింది. ఫైనల్గా అయితే రంప వాటర్ ఫాల్స్ రావడం జరిగింది. ఇదే కనిపిస్తున్నదే రంప వాటర్ ఫాల్స్ అన్నమాట. చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా సమ్మర్లో ఫ్రెండ్స్తో సరదాగా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తే మనసంతా ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. ఎంత ఎండున్నా కానీ ప్లేస్కి వస్తే చాలా కూల్గా ఉంటుంది. అందుకే చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు. దీనిపైన ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉందంట. బట్ అంత దూరం వెళ్ళాలంటే మనకు కష్టం. మీకు దగ్గరలో మారేడుమిల్లి అలాగే చాలా లొకేషన్ చూపించాలి కాబట్టి ఇక్కడతోటి ఇది క్లోజ్ చేద్దాం. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర
ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, పర్యాటకులు ఏ విధంగా ఉన్నారు అనేది చూద్దాం. చూడండి మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడుగుదాం. రాజమండ్రి బ్రో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి ఎంతమంది వచ్చారు? 6 అన్న. 6. ఏమేమి చూసారు ఇక్కడ? మొత్తం అన్ని చేసావన్నా. అన్ని అంటే మొత్తం వాటర్ చాలా బాగుంది. రంప వాటర్ ఫాల్స్. ఇంకేమేమి చూసారు? ఇదేనా ఇంకేమైనా చూసారు? కోతులు అవి బాగుందండి. బాగుందా? ఇలా అయితే రాజమండ్రి నుంచి వచ్చారట, చాలా బాగుంది అంటున్నారు. వెనకాల మాత్రం చాలా బాగుంటది. మీ వాళ్ళు వెనకాల ఉన్నారా? పైన ఏదో ఉందంట కదా, ఇంకా వాటర్ బాల్ ఉందంట కదా పైన. వెళ్ళారా? బాగుందా? ఉన్నవరా అమ్మా? 1 అవర్ అంటే కష్టం మనకి. ఇప్పటికే చాలా దూరం ప్రయాణించాం. ఇంకా బాగుందా? చూసారు కదా, బాగుంది అంటున్నారు మీరు కూడా. సరదాగా సమ్మర్ టైంలో వస్తే భలే ఉంటది. మన వాళ్ళందరూ చూడండి భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సరదాగానే. హర్ష శ్రీరామ్ అని దాంట్లో వస్తుంది. రంప వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఉంది బ్రో? బాగుంది. ఎంతమంది వచ్చారు? 6 వచ్చారంట. మా వాళ్ళు దేవుడు చూడండి వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా సరదాగా సమ్మర్ లో ఇలా ఫ్రెండ్స్ వస్తే భలే ఉంటది. అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. ఏడి ఆత్రేయపురం నుంచి వచ్చాడా? ఆత్రేయపురం పూతరేకులు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ శివాలయం కూడా ఉందంట, అది ఫేమస్ అన్నమాట. కొండల మధ్యలోంచి వాటర్ వస్తూ ఉంటది. ఇలా ఉంటది వాటర్ ఫాల్స్ వస్తే ఎంజాయ్మెంట్. పూతరేకులు తెచ్చాడా? వద్దు. ఇక్కడ టెంపుల్ కూడా ఉందండి. చాలామంది పర్యాటకులు స్వామిని కూడా దర్శించుకుంటూ ఉంటారన్నమాట. ఒకసారి ఇక్కడ టెంపుల్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. రంప వాటర్ ఫాల్స్ వచ్చిన చాలామంది భక్తులు మాత్రం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది శివాలయం అండి. ఓకే. ఇక్కడ శివలింగం కూడా కనిపిస్తుంది మీకు, చూడొచ్చు. భ్రమరాంబిక మల్లేశ్వర స్వామివారి టెంపుల్ అట.